హలో వివర్స్, నా పేరు కోపూరి నరేష్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సిపిగెట్ 2025లో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ థర్డ్ ర్యాంక్ అయితే నేను అచీవ్ చేయడం జరిగింది. సిపిగెట్ 2026లో క్యాంపస్లో సీట్ కావాలనుకునే వారి కోసం ఎన్ని మార్కులు రావాలి, అలాగే ఎటువంటి బుక్స్ చదవాలి, ఈ యొక్క నోటిఫికేషన్ గురించి సంబంధించినటువంటి డేట్స్ ఏమిటి, ఎలా ఎగ్జామ్ ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిపిగెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. 2026 సిపిగెట్ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేయడానికి ఈసారి అథారిటీ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ యొక్క న్యూస్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సిపిగెట్ 2025 వరకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళే క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేసేవాళ్ళు. ఎగ్జామ్ మొత్తం ర్యాంక్ కార్డ్స్ వరకు, సీట్ అలాట్మెంట్స్ వరకు మొత్తం ప్రాసెస్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఈ యొక్క 2026 సిపిగెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే, సిపిగెట్ నోటిఫికేషన్ ప్రీవియస్ ఇయర్స్లో ఎప్పుడు కూడా మేలో వచ్చేదన్నమాట. ఈ యొక్క మే నెలలో నోటిఫికేషన్ స్టార్ట్ అయితే జూన్ లాస్ట్ వరకు ఈ యొక్క నోటిఫికేషన్ ఉండేది. జూలైలో ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేవాళ్ళు. 2025లో అకాడమిక్ ఇయర్ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఈ ఇయర్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం నోటిఫికేషన్ కొంచెం ముందే రావచ్చు అని అనుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క సిపిగెట్ నోటిఫికేషన్ కోసం మీరైతే ప్రిపేర్ అవుతున్నట్లయితే కొంచెం ఎర్లీగానే మీరు బేసిక్స్ అనేది అయితే కవర్ చేసుకుంటే మీకైతే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. మనం ఆ యొక్క సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఆథర్స్, ఆ యొక్క సబ్జెక్ట్ని డెవలప్ చేయడానికి ప్రపౌండ్ చేసినటువంటి థియరీస్, ఆ యొక్క సబ్జెక్ట్లో ఉన్నటువంటి మేజర్ కాంట్రిబ్యూషన్స్ సచ్ యాస్ ఇంపార్టెంట్ బుక్స్, ఇవన్నీ మనం కవర్ చేసుకొని ఉంటే ఆ యొక్క సబ్జెక్ట్ గురించి మనకి బేసిక్స్ తెలుస్తుంది. కాబట్టి మనం స్కోర్ ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ యొక్క సిపిగెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకి 45 days ఆఫ్ టైం అనేది అయితే అప్లికేషన్స్ తీసుకుంటారు. ఒక 10 days ఆఫ్ టైము హాల్ టికెట్స్, ఎగ్జామ్స్కి సరిపోతుంది. కాబట్టి నియర్లీ ఒక 2 months ఆఫ్ టైం అనేది అయితే మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది. ఈ యొక్క సిపిగెట్లో మనం క్యాంపస్ సీట్ కొట్టాలంటే ఎన్ని మార్కులు మనకి అవసరం అనేది ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకొని చూసినట్లయితే 2025 వరకు, అంటే మాకంటే ముందు బ్యాచ్ వరకు ఒక 55 మార్క్స్ వచ్చినా కానీ క్యాంపస్లో అయితే సీటు ఈజీగా వచ్చేదన్నమాట. బట్ ఈ యొక్క 2025 తర్వాత ఎవరికైతే మోర్ దెన్ 60 మార్క్స్, 65 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చినదో వాళ్ళు మాత్రమే ఈ యొక్క మెయిన్ క్యాంపస్లో ఉన్నారు. ఓకేనా? సో ఈ యొక్క 100 మార్క్స్కి ఉన్నటువంటి ఈ యొక్క సిపిగెట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కాబట్టి మీరు ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయడానికి ట్రై చేయాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరైతే బేసిక్స్ కవర్ చేసుకుంటే మీకు మంచి స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క సిపిగెట్ ఎగ్జామ్ 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఈ యొక్క సిపిగెట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక రైట్ ఆన్సర్కి 1 మార్క్ అలాట్ చేస్తారు. 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్క్స్లో ఎవరికైతే మోర్ దెన్ 65 మార్క్స్ వచ్చాయో, నియర్లీ 60 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకే ఇక్కడ క్యాంపస్లో అయితే సీట్లు రావడం జరిగింది. కాబట్టి మీరు స్కోర్ ఏమైతే ఒక 70 to 75 మార్క్స్ పెట్టుకోండి. సో మీకు ఆ యొక్క క్యాంపస్ సీటు సాధించడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనం అనుకోవచ్చు. ఈ యొక్క సిపిగెట్ ఎగ్జామ్ కోసం ఎటువంటి బుక్స్ చదవాలి అనే విషయానికి వచ్చినట్లయితే, ఈ యొక్క సిపిగెట్ ప్రిపరేషన్ కోసం ఇఫ్ మీరు కనుక డిగ్రీ రీసెంట్గా కంప్లీట్ చేసిన వాళ్ళైనా, లేకపోతే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళైతే, మీ యొక్క సిపిగెట్ ప్రిపరేషన్ ఏ సబ్జెక్ట్ అయితే మీరు చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సెమిస్టర్ మెటీరియల్ని వన్స్ ఫాలో అవ్వండి.
ఎందుకు చెప్తున్నానంటే నేను నా డిగ్రీలో చదివినటువంటి సెమిస్టర్ మెటీరియల్ని నేను ఫాలో అయ్యాను. ఈ యొక్క సిపి గెట్ అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ ఉంటుంది. నేను ఆ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సిలబస్ మీరు ప్రీవియస్ ఇయర్ సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ను ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ డిగ్రీ సెమిస్టర్స్ యొక్క సిలబస్తో మ్యాచ్ అవుతుంది. సో మీరు ఆ యొక్క సెమిస్టర్కి సంబంధించినటువంటి నోట్స్ మెటీరియల్స్ చదువుతున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి బేసిక్స్, థియరీస్ ఇలా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీరు గెయిన్ చేయొచ్చు. సో దీనివల్ల క్యాంపస్లో వచ్చేటటువంటి మ్యాక్సిమం మెంబర్స్ ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి బేసిక్స్ కవర్ చేసిన వాళ్ళే ఉంటారు. ఓకేనా. జనరల్గా ప్రతి సబ్జెక్ట్లో ఒక స్కోరింగ్ పార్ట్ ఉంటుంది. ఆ స్కోరింగ్ పార్ట్ని నార్మల్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ ఎవరైనా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే సబ్జెక్టుకి సంబంధించినటువంటి బేసిక్స్, థియరీస్, బుక్స్ గురించి చదువుతారో వాళ్ళకి ఈజీగా క్యాంపస్ సీట్ వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను కూడా పీజీలో ఎంట్రన్స్కి నేను అలానే ప్రిపేర్ అయ్యాను. ఈ యొక్క సబ్జెక్టు డెవలప్ చేయడానికి కాంట్రిబ్యూషన్ చేసినటువంటి ఆథర్స్ ఆ యొక్క బుక్స్ ఎప్పుడు వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇలాంటివి మనకి పార్ట్ ఏ అని 30 క్వశ్చన్స్ కేవలం ఆథర్స్ గురించి అడుగుతారు సిపి గెట్ ఎగ్జామ్లో. సో మీ యొక్క సెమిస్టర్ బుక్స్ ఒకసారి చదవండి. ఐ మీన్ సెమిస్టర్ మెటీరియల్స్ ఆ సబ్జెక్ట్కి సంబంధించినవి. ఓకేనా. అలాగే మీరు కనుక సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ నుండి ఉన్న వాళ్ళైతే మీరు మీ యొక్క సబ్జెక్టుకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అది మీరు తెలుగు అకాడమీ నుండి తీసుకుంటారా లేకపోతే ఎన్సీఆర్టీ నుండి తీసుకుంటారా మీ ఇష్టం. కానీ ఆ టెక్స్ట్ బుక్స్ బేసిక్స్ చదువుకోండి. ఇంటర్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ తీసుకోవడం బెటర్. ఇఫ్ మీరు కనుక జువాలజీ ఇలా సైన్స్ ఏమైనా ప్రిపేర్ అవుతుంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఓకేనా. మీరు ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకున్నా పర్లేదు, అలాగే తెలుగు అకాడమీ బుక్స్ తీసుకున్నా మీకు యూజ్ అవ్వచ్చు. సో ఈ యొక్క సిపి గెట్ 2026 కోసం ప్రిపేర్ అయ్యేటి వాళ్ళు మంచి టైం అనేది అయితే మీకుంది కాబట్టి ఇప్పుడే ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన ఛానల్లో సిపి గెట్ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటవి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.